ఏది నడుస్తున్నాయి? సో మీడియా మిత్రుల కోసం ఈ వార్త. నేషనల్ హైవే 765 DG మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి పోతున్నటువంటి ఈ జాతీయ రహదారి మీద ఎన్సాన్పల్లి వద్ద ఒకటి సింగిల్ వెంట పెట్టి మొత్తం రాకవాల్సి గోడలు కట్టేసి రోడ్డు మూసేద్దామనేటువంటి ప్రతిపాదనతో గతంలో జాతీయ రహదారిని మంజూరు చేసినప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఎన్సాన్పల్లి సిద్దిపేట అక్కడ కోమిడి చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల నుంచి చేసినటువంటి విజ్ఞప్తి మేరకి అటువైపు ఒక 2 వెంట్లు, ఇటువైపు ఒక 2 వెంట్లు, మొత్తం 5 వెంట్లతోటి ఆ ఫ్లైఓవర్ ని అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ చేసుకునేటువంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కలుగుతుందా, ఆ రోడ్డు మీద జాతీయ రహదారి మీద ప్రాపర్టీస్ ఉన్నటువంటి రైతన్నలు నష్టపోకుండా ఉండడం కోసం అని చెప్పి చేంజ్ ఆఫ్ స్కోప్ కింద ఎన్సాన్పల్లి దగ్గర కడుతున్నటువంటి బ్రిడ్జ్ ఇంతకుముందు ఒకటే వెంట్, అంటే వెంట అంటే ఓపెనింగ్ అట, ఒకటే ఓపెనింగ్ బాక్స్ టైప్ ఉంది, దాన్ని అటువైపు 2 ఇటువైపు 2 ఎక్స్ట్రా చేసి మొత్తం 5 వెంట్లతోటి ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం అని చెప్పి సిఓఎస్ చేంజ్ ఆఫ్ స్కోప్ కింద వర్క్ మార్చడానికి అని చెప్పి ఢిల్లీకి పంపించడం జరిగింది. మన నితిన్ గడ్కరీ గారు BHL కు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లాం. సాధ్యమైనంత తొందరగా మంజూరు ఇచ్చి పంపిస్తామన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి రైతులు, రోడ్డు పక్కన స్థలాలు ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ కల్వర్ట్ సైజ్ పెరుగుతుంది. 5 వెంట్లకి ఆ కల్వర్ట్ పెంచుతా ఉన్నారు. ఇక రెండోది, సిద్దిపేట ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర 765 DGకి ఎట్లాంటి ఫ్లైఓవర్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. అది పెద్ద చౌరస్తా, సిద్దిపేట ఎంపీడీఓ ఆఫీస్ చౌరస్తా, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా. అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువైతే అని చెప్పి కొత్తగా అక్కడ ఉన్నటువంటి వర్క్ ని, దాంతో పాటు మిట్టపల్లి దగ్గర ఊర్లో అండర్ పాస్ పోవాలని, రంగదాంపల్లి చౌరస్తా నుంచి అండర్ పాస్ పోవాలని చెప్పి అప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ఏజెన్సీ ఒక ప్రతిపాదన ఇచ్చింది. ఆ ప్రతిపాదన వల్ల రంగదాంపల్లి, మిట్టపల్లికి సంబంధించినటువంటి గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద ఫ్లైఓవర్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఫ్లైఓవర్ స్టార్ట్స్ ఫ్రమ్ లైబ్రరీ సిద్దిపేట. ఇప్పుడు ఎన్సాన్పల్లి బ్రిడ్జ్ దాటిన తర్వాత సిద్దిపేట లైబ్రరీ దగ్గర స్టార్ట్ అయ్యి మీ బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, రంగదాంపల్లి చౌరస్తా, మిట్టపల్లి విలేజ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకు ఒక వాగు వస్తుంది. అక్కడ రైల్వే ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక వాగు వస్తుంది. ఆ వాగు ఫ్లైఓవర్ వరకు కంటిన్యూస్ గా ఒక కొత్త బ్రిడ్జ్ ని ప్రపోజ్ చేసినాం. దాదాపు అది చేంజ్ ఆఫ్ స్కోప్ కింద శాంక్షన్ అవుతుంది. నెక్స్ట్ వీక్ లోపల దాన్ని కూడా ప్రారంభిస్తారు. ఎందుకంటే సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ వ్యవస్థ భవిష్యత్తులో ఒక బ్లాక్ స్పాట్ అయితే యాక్సిడెంట్స్ కి అవుతాయని చెప్పి దాన్ని దృష్టిలో ఉంచుకొని రంగదాంపల్లి వ్యవస్థ కాడ ఒక బ్రిడ్జి, బ్లాక్ ఆఫీస్ కాడ ఒక బ్రిడ్జి, ఎన్సాన్పల్లి కాడ ఒక బ్రిడ్జి, ఇవన్నీ దుగుడలు చేస్తే ఆ రోడ్ అపియరెన్స్ పోతుంది అనే ఉద్దేశం కొద్ది లైబ్రరీ దగ్గర స్టార్ట్ చేసి మొత్తం రంగదాంపల్లి విలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు దాకా ఒకటే ఒక ఫ్లైఓవర్ ని, నాట్ లైక్ కొన్నాల ఫ్లైఓవర్ లాగా, అంటే అటు ఇటు గోడ కట్టి ఊర్ను డివైడ్ చేసినట్టు కాకుండా పిల్లల మీద తీసుకెళ్లాలని ఒక ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దానికి కూడా కేంద్ర మంత్రి గవర్నీయులు నితిన్ గడ్కరీ గారు ఆమోదం తెలిపినారు. దానికి చేంజ్ ఆఫ్ స్కోప్ కింద జీవో 2 రోజులలో వస్తాయి, పనులు కూడా స్టార్ట్ చేస్తాయి. ఇది 765 DG అనేటువంటి రోడ్డుకు సంబంధించి మీరు అనుకుంటున్న ఎన్సాన్పల్లి దగ్గర ఆగిన బ్రిడ్జి, రంగదాంపల్లి, మిట్టపల్లి గ్రామస్తులకు సంబంధించిన అండర్ పాస్ కి సంబంధించిన ఒక లేటెస్ట్ డెవలప్మెంట్. ఇది గౌరవ మంత్రి నితిన్ గడ్కరీ గారు మంజూరు చేస్తున్నందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇంకొక విజ్ఞప్తి నాది జిల్లా కలెక్టర్ గారు. ఒక నేషనల్ హైవే స్టార్ట్ ఫ్రమ్ సూర్యాపేట నుంచి సిరిసిల్లకి ఒక కొత్త నేషనల్ హైవేని భారత ప్రభుత్వం పరిశీలించింది. సూర్యాపేట నుంచి దుగ్గడ టోల్గేట్ దగ్గర నుంచి దుగ్గడ నుంచి దాని మీద డిస్కషన్ చేసి దుగ్గడ నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇంతకుముందే మల్లన్న సాగర్ కోసం, ప్రాజెక్టు కోసం, మల్లన్న సాగర్ అయినాక 200 మీటర్స్ కాలువల కోసం, అదే రకంగా సిద్దిపేట రింగ్ రోడ్ కోసం రకరకాలుగా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతన్నలు భూమిని కోల్పోయారు. కాబట్టి మళ్ళొకసారి భూమి కోల్పోవడం వాళ్ళకి ఇష్టం లేని సందర్భంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ని సంబంధిత అండర్ సెక్రటరీ ఉమాశంకర్ గారికి, నేషనల్ హైవేస్ డిపార్ట్మెంట్ గారికి అందజేయడం జరిగింది. వారు సౌహృదయంతో స్పందించి ఏ రోడ్ అయితే సూర్యాపేట నుంచి దుగ్గడ దాకా ఉన్న రోడ్డునే వెడల్పు చేసి జాతీయ రహదారి చేస్తూ వస్తా ఉన్నారు. అట్లే దుగ్గడ నుంచి వీలైతే కలెక్టర్ గారికి చెప్పాల్సిందే, దుగ్గడకు ఒక బైపాస్ ఇస్తే దుగ్గడ బైపాస్ తీసుకొని ఇదే రాజీవ్ రహదారిని ఇక్కడ దాకా మండల ఆఫీస్ చౌరస్తా దాకా లేదా రంగదాంపల్లి చౌరస్తాకి తీసుకొచ్చి 765 DG కలిపితే సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి నాగులమ్మ టెంపుల్ దగ్గర నుంచి మళ్ళీ ఆ ఎల్లమ్మ గుడి దగ్గరకు వచ్చే రోడ్డు కలిపేస్తే రైతన్నులకి నష్టం తక్కువ జరుగుతుంది, గవర్నమెంట్ కి కాస్ట్ తక్కువ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో 2 ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ని
మేము జాతీయ రహదారుల అండర్ సెక్రటరీ ఉమాశంకర్ గారికి ఇవ్వడం జరిగింది. అది వారు పరిశీలిస్తా ఉన్నారు. అందుకని 365B కి సంబంధించి రోడ్డు పనులు కొంచెం ఆలస్యం జరుగుతాయి. నా విజ్ఞప్తి కలెక్టర్ గారితో, నేషనల్ హైవే డిపార్ట్మెంట్, ఇంకా R&B అధికారులతో. దుద్దెడలో ఎక్కువ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేషనల్ హైవే అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి దుద్దెడకి ఎప్పటి నుంచో ఒక ప్రపోజల్ బైపాస్ అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏమైనా ఉంటే దుద్దెడ బైపాస్ ప్రతిపాదన పనులని వేగవంతం చేస్తే 365B ని దాన్ని కనెక్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ మీద ₹1 భారం కూడా పడకుండా ఆ బైపాస్ రోడ్ కంప్లీట్ అయితే ఏ రైతులైతే మరపడగా ఖమ్మంపల్లి, పొన్నాల, ఎన్సాన్పల్లి, పూలుపల్లి, చిన్నగుండల్లి ఎవరైతే రైతులు పుల్లూరు ఇబ్బందులు పడతామని బాధపడ్డారో ఆ రైతులందరికీ కూడా ప్రశాంతం జరుగుతుంది. టెంపరీగా ఆ సర్వే ఆగిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ ద్వారా ఈ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అధికారులకు కూడా తెలియజేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ అండి. కలెక్టర్ గారు మాకు దుగ్గడ బైపాస్ కి సంబంధించిన చెప్పండి. ఆనరబుల్ ఎంపీ గారు ఇందాక సజెస్ట్ చేసినట్టు మనకి 765B ఫ్రమ్ సూర్యాపేట టు సిరిసిల్ల నేషనల్ హైవే వర్క్స్ కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనం ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ టేకప్ చేసి వేరియస్ విలేజెస్ నుంచి దాన్ని కనెక్ట్ చేస్తూ సిరిసిల్లకి హైవే కన్స్ట్రక్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంతకు ముందు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆనరబుల్ ఎంపీ గారు మనకి ఎగ్జిస్టింగ్ రోడ్డుని యూటిలైజ్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ప్రపోజల్ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది. దానికి భాగంగానే ఇప్పుడు ఆనరబుల్ ఎంపీ గారు సజెస్ట్ చేసినట్టు దుగ్గెడ దగ్గర ఒక బైపాస్ నుంచి రాజీవ్ రహదారి కనెక్ట్ చేస్తూ 765 మనకి DG మెదక్ వెళ్తుంటే ఏదైతే నేషనల్ హైవే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తూ సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుంటే రైతులకి ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు వాళ్ళు భూములు కోల్పోరు, ఆ ఇబ్బంది కూడా తగ్గుతుంది అని వారు ఆల్రెడీ ఒక ప్రపోజల్ పంపించారు. దాన్ని తప్పకుండా మా సైడ్ నుంచి కూడా దాన్ని గవర్నమెంట్ లెవెల్లో డిస్కస్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ. డి రామకృష్ణ గారు, నేషనల్ హైవేస్ వర్క్ లో నేను ఇంకొక సూచన మీ RO గారు చెప్పాను. నేను పెద్ద 2-3 యాక్సిడెంట్ చూసాను. సిద్దిపేట నుంచి మెదక్ పోతుంటే మీరు రోడ్డు కాకపోతే ఈ పక్కన డ్రైన్స్ కట్టినారు. కట్టిన డ్రైన్ల మీద ఎట్లాంటి కవర్ లేదు సార్. చేసిన పంపించాము, ఒక ఇంట్లో వేసాము. నేను చూస్తుండగా ఒక వైఫ్ హస్బెండ్ మోటార్ సైకిల్ మీద పోయి స్పీడ్ అయి దాంట్లో పడి తల్లి పగిలినారు. భూమిపల్లి దగ్గర డ్రైన్ మీద వెడల్పు పెట్టినారు, సిమెంట్ తో పెట్టినారు. కొంచెం స్పీడ్ అయ్యి పడితే తల పగిలి చనిపోతున్నారు హెల్మెట్ లేకపోతే. ఒక కారు సగం కారు దాంట్లో వెళ్ళిపోయింది. సార్ దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం చేసుకుంటూ వస్తున్నాం సార్. నిజానికి కూడా చేసుకుంటూ వస్తున్నాం, స్లాబ్ చేసుకుంటూ వస్తున్నాం. మనం నేషనల్ హైవే వేసేది రోడ్డు ప్రమాదాలు తగ్గాలని, ప్రయాణికులు ప్రశాంతంగా ఇంటికి చేరాలి. మీరు ఆ ట్రైన్ ఏం చేసారు, భూమి లెవెల్ కి కట్టేసి. అంటే మాకు ఇంతకు సాంక్షన్ ఓన్లీ ఇంకే ఉండే సార్, స్లాబ్ లేకుండే. టెక్నికల్ గా మీరు సౌండ్ లేకపోతే మీరు ఇంటర్వ్యూ రోడ్ అయిపోయింది. రోడ్ తర్వాత 3 అడుగులు మట్టి పోసినారు. తర్వాత మీరు ఆ ఓపెన్ డ్రైన్ కట్టి వదిలేసినారు. ట్రైన్ చీకట్లో ఎదురు ఏదైనా కారు పెద్ద లైట్ వస్తే భార్య భర్తలు ఇద్దరు పోతుంటారు, కనబడేది రోడ్ తిరుగుతాడు. బ్యాలెన్స్ రోడ్ అయితే పొద్దున ఓపెన్ డ్రైన్ లో పడతాడు. ఎవరు బాధ్యులు? కనీసం రోడ్ కి మీరు 1/2 ఫీట్ అని ఎక్కువ లేదు సిమెంట్ కట్టిన డ్రైన్. 6 inches ఉంటుంది సార్ రోడ్ కంటే. ఒకసారి మీకు ఒప్పుకుంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మీ కాల్ తీసుకొని దయచేసి సిద్దిపేట నుంచి మెదక్ దాకా పోతాయి. ఎక్కడైనా అది రోడ్ 1/2 ఫీట్ ఎక్కువ ఉంటే చూసినారు. నేను రోజు రోడ్ మీద వస్తుంటాను కదా. ఎవరికి ప్రమాదం జరిగినా అది నష్టమే. దయచేసి దాన్ని కవర్ చేయమని చెప్పి నేను మీ RO గారికి ప్రకటిస్తున్నాను. ఓపెన్ డ్రైన్ ని సాధ్యమైన క్లోజ్ చేయించి ప్రయాణికులకు భద్రత ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా? మీ మార్పులు చెప్పాను ఇంకేం లేదు. మాకైతే ఇంకా పైన ఆలోచన రాలేదు సార్. దేనికి సంబంధించి సిద్దిపేట సిరిసిల్ల సార్. పని ఆపేదా, పని నడుస్తుందా? సర్వే ఆపింది సార్. సర్వే ఆపమని చెప్పినాం కదా. ఆగింది సార్. సర్వే ఆగితే సార్ మిగతా పనులు మేము చేసుకోవాలి. ధన్యవాదాలు. DW ఏమున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏమున్నాయి సార్? మనకు బేటీ బచావో బేటీ పడావో కింద యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ 30 lakhs పంపించాం సార్. అది అమౌంట్ రిలీజ్ కాలేదు సార్. అమౌంట్ అయితే ఈ సంవత్సరం మళ్ళా ప్రపోజల్ కూడా పంపించాం సార్. ఈ సంవత్సరం రిలీజ్ చేస్తాం సార్ బేటీ బచావో. దాంట్లో ప్రైస్ మన సైకిల్ అమ్మాయిల కోసం సైకిల్ కూడా లాస్ట్ దాంట్లో మీటింగ్ లో అడిగారు సార్. దానికి కూడా ప్రపోజల్స్ కూడా రాగానే రిలీజ్ చేస్తాం సార్. అమౌంట్ సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిజబిలిటీస్ సార్ వీళ్ళకి సంబంధించి అదే అలింకో నుంచి మేము
అందరూ ఎంపీడీఓల స్థాయి లోపల దివ్యాంగుల్ని సెలెక్ట్ చేసి సార్ వాళ్ళకి సంబంధించి ఒక క్యాంప్ చేసి అయిపోతాయి కదా సార్. ఓకే సార్, నోటెడ్ సార్. 2-3 years నుంచి అడుగుతున్నారు చాలా మంది. మేము ఊర్లోకి పోతే సార్ మాకు ఒక ట్రైసైకిల్, ఒక మోటార్ సైకిల్ అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, ఇయరింగ్ ఎయిడ్స్ అడుగుతున్నారు. చిన్న చిన్న పరికరాలకు ఇబ్బంది అవుతుంది. వస్తుంది కదా. ఓకే వస్తుంది సార్. అది ఇంకో వాళ్ళకి కూడా ఆల్రెడీ మాట్లాడాను సార్. కూడా మనకు కూడా ఒకటే రోజు అన్ని ఎంపీడీ ఆఫీస్ దగ్గరనే చేస్తారు కదా. రమ్మని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి బాగా ప్రచారం ఇచ్చి గ్రామాలలో తప్పినట్టు క్లియర్ ఇచ్చి దివ్యాంగులందరినీ కన్సర్న్ ఎంపీడీ ఆఫీస్ లోకి రమ్మని వాళ్ళని సార్ట్అవుట్ చేసుకొని ఆ తర్వాత మన గ్రామం పిలిస్తే అయిపోతుంది. చాలాసార్లు దిక్వాలంటే వాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు పెడదాం ఇది క్యాంప్? ఎప్పుడు పెడదాం? నెక్స్ట్ వీక్ ఆన్వర్స్ పెట్టండి. జూలై ఫస్ట్ వీక్ లో నాకు అల్యూమినియం కోల్పోయి ఒక మీటింగ్ పెట్టేసి ఎంతమంది అయితే ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇయరింగ్ ఎయిడ్స్ ఏమి చేస్తే అయిపోతాం. ట్రాన్స్జెండర్స్ ఎంతమంది ఉన్నారు ఇలా? సార్ ఇప్పుడు ట్రాన్సాక్స్ మనం యాక్చువల్ గా ఇప్పటి వరకు 30 వరకు ఇచ్చాం సార్. మొత్తం మన డిపార్ట్మెంట్ నుంచి సార్ ఐడి కార్డ్ సార్. ఈ మిఠపల్లి పెడుతున్న ఓల్డేజ్ హోమ్ అయిపోయింది సార్. కంప్లీట్ అయింది సార్. కాకపోతే కూడా చెప్పుకుంటే ఎవరైనా ముందుకు వస్తే అక్కడ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ రెడీ ఉంది. జస్ట్ దట్ ఎన్జిఓ షుడ్ టేక్ ఓవర్ దట్ బిల్డింగ్ అండ్ దే షుడ్ రన్ దట్ ఓల్డేజ్ హోమ్. మిఠపల్లిలో రెడీ ఉంది బిల్డింగ్. ఎవరైనా ఓల్డేజ్ హోమ్ నడుపుతుంది ముందుకు వస్తే ఈ సంవత్సరం ఒక 50,000 ఒక 30 మెంబర్స్ కి సెలక్షన్ జరుగుతున్నాయి సార్. డ్రగ్స్ కంట్రోల్ ఏం చేస్తారు? కరెక్ట్ నషాముక్త అభియాన్ కమిటీ ఫామ్ చేసిరా? కమిటీస్ ఫామ్ అయినాయి సార్. రెగ్యులర్ గా మనకి స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది పోలీస్ తరఫు నుంచి వెల్ఫేర్, రెవెన్యూ వాళ్ళు వెళ్తున్నారు. అందరు ఇంటర్ డిసిప్లినరీ టీమ్స్ ఫామ్ చేసుకోవడం రెగ్యులర్ గా నడుస్తా ఉంది. ఈవెన్ కొన్ని చోట్ల ఐడెంటిఫై చేసిన వాటికి కూడా పోలీస్ సైడ్ నుంచి నార్కోటిక్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మీద కేసెస్ కూడా కొన్ని బుక్ అయింది. నా దగ్గర రిక్వెస్ట్ సార్, దీని ఒక మాస్ ప్రోగ్రామ్ మనం మార్చాలనుకుంటే స్కూల్స్ రీఓపెనింగ్ డేట్ కాలేజెస్ ఎప్పుడు? సో 1st June రోజు కాలేజ్ ఓపెన్ అయిన సంబంధం స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ, బట్ మీరు కూడా కోఆర్డినేట్ చేసి నేను కూడా ఇంప్లిమెంటేషన్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి సిద్దిపేటలో చాలా జూనియర్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి అన్ని జూనియర్ కాలేజెస్ కూడా సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ పెట్టి జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు, వీలైతే మాట్లాడుతున్న పెట్టి ఇంకా నార్కోటిక్ డ్రగ్స్ మీద చెప్పగలిగే ఇచ్చి ఒక పిల్లల్ని మెయింటైన్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెడితే ఫస్ట్ వీక్ లో పెట్టారు. మరి మొదటి రోజే కాలేజీకి వచ్చిన మొదటి రోజే డ్రగ్స్ గురించి చెప్తే పిల్లలు డిసప్పాయింట్ అవుతారని అనుకుంటే అట్లీస్ట్ ఫస్ట్ వీక్ లోనే సెకండ్ వీక్ లో ఒక ప్రోగ్రామ్ తీసుకొని సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో పెట్టి వర్కింగ్ డేనే పెట్టాలి. 10 రోజులు పెట్టి మొత్తం విద్యార్థులు క్లాసులో పెట్టి ఒక సైకాలజిస్ట్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నార్కోటిక్ డ్రగ్స్ ఇట్లా వచ్చి చెప్తే పిల్లలకి డ్రగ్స్ పై పోకుండా ఉండాలని ఒకటి చెప్పాలి. ఎవరైనా వీళ్ళంటే జిల్లా జడ్జి గారు రమ్మని పోతే శిక్ష ఎట్లా ఇస్తాం? జీవితకాలంలో నుంచి బయలు రాదు, పిల్లలు జీవితం ఖరాబ్ అయిపోతుంది. కొంచెం భయము, భక్తి రెండు చెప్పేలా చెప్తే ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. ఎవరు అట్లీస్ట్ సెకండ్ వీక్ ఆఫ్ జూన్ లో ఒకటి ఆర్గనైజ్ చేస్తుంది. స్కూల్లో ఎవరు చెప్తే వాళ్ళ సాధించాలి, పిల్లలు వినరు లేదు. వాళ్ళకి ఏం భయం ఉంటుంది, ఏం భయం ఉంటుంది. సాధించే అప్లికేషన్ వాళ్ళ ఫీజు రాదు, పిల్లలు ఫోటోలు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఏ స్కూల్ టీచర్ అయితే ఆ స్కూల్లో విన్నారు. అందరినీ మ్యాథ్స్ ఒక దగ్గర పెడితే బాగుంటుందేమో. ఒకసారి ఆలోచించి చూడండి సార్. మంచి ప్రోగ్రామ్. డ్రగ్స్ కి పిల్లలు బానిసలు కాకుండా చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈజీఎస్ సార్ నమస్తే సార్. సార్ లాస్ట్ మీటింగ్ లో నాకు మన ఈ దుబ్బాక అంటే పోతారెడ్డిపేట సిద్దిపేట వరకు ఒకటి ప్లాంటేషన్ కు ప్లాన్ చేయమన్నారు సార్. సో నేను ఆ 17 కిలోమీటర్ స్ట్రెచెస్ తిరిగి చూసి మనకి ఎక్కడెక్కడైతే ఫీజిబిలిటీస్ ఉన్నాయో అక్కడ ప్లాన్ చేశాం సార్. ఈ జూన్ లోపల మేము దాని యాక్టివిటీ అప్ టు హుస్నాబాద్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది సార్. పోతిరెడ్డిపేట మనం హుస్నాబాద్ వరకు ఈ స్ట్రెచ్ ఒక 17 కిలోమీటర్స్ ఉంది, అదొక 40 కిలోమీటర్స్ వరకు ఉంది సార్. సో పిట్టింగ్ వగేరా మనం తీసుకుంటాం సార్. ప్లాంటింగ్ వగేరా మనం మన ఫారెస్ట్ నుంచి అన్నా లేకుంటే హెచ్ఎండిఏ నుంచి అన్నా కలెక్టర్ గారి ద్వారా ఒక లెటర్ పెట్టి తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఓవరాల్ వాళ్ళ ప్రాజెక్ట్ లో కూడా కొంత గ్రీనరీ పార్ట్ ఉంది సార్, నేషనల్ హైవేస్. సో అది ఇది ఎలా మనం చేయాలి అనేటువంటి ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడుకొని ముందుకెళ్తాం.
థ్యాంక్ యూ సార్. ఈ రామకృష్ణ నేషనల్ హైవే సార్, ఇందాక నేను మర్చిపోయినాను. జూన్ 1 వస్తుంది, వర్షాలు వస్తాం. లాస్ట్ టైం కూడా మనం రామాయపేట నుంచి సిద్దిపేట రోడ్డు మీద పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, 100 ఏళ్ళ చెట్లు ఉన్నాయి. అది తీసేసి రోడ్డు వెడల్పు చేసిన రోడ్డు బాగా కనబడుతుంది. ఒక చెట్టు కూడా కనబడుతుంది సార్. ఎవరికైనా పొరపాటు ఏమైనా అయితే పడిపోతే కూర్చోవడానికి ఒక 10 నిమిషాలు సేద తీయడానికి ఒక చెట్టు కనబడట్లేదు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే జూన్ 15 కల్లా ముందర పెడితే జూన్ 15 అట్లా ఒక డేట్ పెట్టండి సార్. అది కాదు సెటిల్ నట్టు ఏదో కార్యక్రమం పెట్టి నేషనల్ హైవేస్ దగ్గర మీకు ఎట్లా ఉంటుంది కదా, గ్రీన్ ఫండ్ అనేది ఉంటుంది కదా సార్. సార్ మాకు తక్కువ ఉంది సార్, మాకు తక్కువ ఉంది ఫండ్ తక్కువ ఉంది. అవును సార్. కాంట్రాక్టర్ పోర్షన్ ఏముండదా? మీరు రోడ్ వేసినప్పుడు చెట్లు తీసిరు కదా, కొత్త చెట్లు దానికి డబ్బులు కట్టాం పాలసీ వాళ్ళకి. ఏఎఫ్ఓ గారు, ఏఎఫ్ఓ సిద్దిపేట గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ సిద్దిపేట గారు. సో మీరు ఎన్ని డబ్బులు పెట్టిన అనేది మీరు వచ్చి కలెక్టర్ గారిని కలుగుతుంది. కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారిని మిమ్మల్ని కాంట్రాక్టర్ ముగ్గురు పిలుస్తారు. సో మీరు గది కలెక్టర్ గారు చేస్తారు. అది చంద్రశేఖర్ గారి ఆ పక్కన కలెక్టర్ గారితో కూడా మాట్లాడి గదకి సిద్దిపేట నెలకూరు జిల్లాక నేషనల్ హైవే బట్టి ఒక 2వ జిల్లా 3వ జిల్లాకి ట్రైన్ కట్టేసేస్తారు. ట్రైన్ తర్వాత కూడా ల్యాండ్ పెట్టి ఆ ల్యాండ్ లో ప్లాంటేషన్ చేస్తే జూన్ 15 కట్ ఆఫ్ తేదీ పెట్టి అవసరం ఉంటే ఎక్కడ ఏ ఊర్లో స్కూల్ పిల్లలు ఉంటే ఆ స్కూల్ పిల్లని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టించి మెదక్ దగ్గర నుంచి ఎల్లుండి దాకా 2 వర్షాలు చెట్టు పెడితే ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది, మొక్కలు నాటే కార్యక్రమం అవుతుంది, ప్రొడక్షన్ జరుగుతుంది. మీరు డిఎఫ్ఓ గారు రేపో ఎల్లుండి కలెక్టర్ గారు కన్వీనియంట్ టైం చూసి ఇంతకుముందు మేము రామాయపేట నుంచి సిద్దిపేటకు వస్తుంటే ఆ రోడ్ మీద ఇట్లా చెట్టు వచ్చినట్టు ఉంటుండే చెట్లు. రోడ్ మీద ఎండబడకుండా మంచిగా పెద్ద పెద్ద చెట్లు ఇట్లా పెరిగి రోడ్డు మొత్తం కాపాడుతున్నాం. ఇప్పుడు ఒక్క చెట్లు లేదు సార్. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు పిచ్చి చెట్లు పెట్టకండి, పనికిరాని చెట్లు పెట్టి స్పీడ్ గా పెరిగి పెట్టకండి. ఒక సూచన. రెండో సూచన, కరెంట్ వైర్ ఎక్కడుంటే కరెక్ట్ చూసి దాని కిందనే పెడతాం మనం చెట్లు. దయచేసి రెండో తప్పు చేయకండి. ఈ 2 తప్పు చేయకుండా కొంచెం పనికి వచ్చే చెట్లు, మంచి గాలి ఇచ్చేది 50 డిగ్రీలకు వస్తుంది ఎండాకాలం కానీ టెంపరేచర్ విపరీతంగా పెరుగుతుంది. ఈ మాత్రం రోడ్ల పక్కన ఉన్న గాలి జాగాలు కూడా మీరు చెట్లు పెడితే కష్టమైంది. 2 వరుసలు పెడతారా 3 వరుసలు పెడతారా, మీ నేషనల్ హైవే ల్యాండ్ ఎంత అని చూసి అటుక 3 వరుసలు ఇటుక 3 వరుసలు లేదా అటుక 2 వరుసలు ఇటుక 2 వరుసలు హైవే మీద ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఇంక్లూడ్ చేసి దాన్ని ఒక పండుగలా చేసి సో ఇది ఏదైనా ఉపయోగపడే చెట్టు పెట్టు. ఎమ్మెల్సీ గారు కూడా అదే చెప్తున్నారు, ఏమైనా ఉపయోగపడే చెట్టు పెట్టు. పిచ్చి చెట్లు పెట్టి పొరపాటున చెట్టు ఎక్కితే కొమ్మిరిపోయి కింద పడే చెట్లు అట్లాంటి చెట్లు పెట్టండి దయచేసి. కొన్ని పూల చెట్లు, కొన్ని పళ్ళ చెట్లు, కొన్ని నీడనిచ్చే చెట్లు అన్నింటినీ కలిపి 3 రోజులు కంటిన్యూస్ కలెక్టర్ జూన్ 15 పెట్టుకుంటే మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఏ కలెక్టర్ చేయకపోయినా సిద్దిపేట కలెక్టర్ గారు చేసిన అధికారమైన పేరు ఉంటుందేమో చూడండి. నేషనల్ హైవే డిఎఫ్ఓ అది చూడండి, ఎందుకంటే డబ్బులు డిఎఫ్ఓ పెట్టి ఆర్కిటెక్ట్ గారు చేసినప్పుడు డిఎఫ్ఓ గారి దగ్గర ఉంటాయి. సార్ నాకు ఇంకో రెండో లాస్ట్ మీటింగ్ ప్రకారం సార్ మనకు దుబాకా ఏరియాలో కొంత ఈ కన్స్ట్రక్షన్ సైడ్ ట్రైనింగ్స్ అనేటువంటిది పెట్టడం చేయమన్నారు సార్. సో నేను న్యాప్తో ప్లాన్ చేశాను సార్, బట్ న్యాప్లో ఫండ్స్ లేకపోవడం వలన జస్ట్ ఒక సిఎస్ఆర్ కొరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది సార్. అంటే సార్ పనులు వాళ్ళు 30 days అలా ఇస్తారు సార్. సో దానికి వాళ్ళ యొక్క ఫిక్సేషన్ ఉంది సార్, రేట్స్ అనేటువంటి న్యాక్ వాళ్ళ సార్. నాకు రేట్ ప్రకారం ఒక 30 రోజులు ఒక 100 మందికి శిక్షణ ఇవ్వాలంటే ఎంత అవుతుంది సార్? అంటే నా అంచనా ప్రకారం మేబీ ఎక్కువ కూడా కావాలి సార్, 3 lakhs పైన అయితే అవుతుంది సార్. ఒక 3 లక్షలు ఇస్తే ఒక 2 రోజులు ల్యాక్ తో కలిపి ఒక శిక్షణ కేంద్రం ఒక 15 నుంచి 20 మందికి మనం ఒక బ్యాచ్ సైజ్ లో చేసుకొని చేయవచ్చు సార్. 15 నుంచి 20 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి 3 లక్షలు అవుతుందా? అంటే సార్ మనకు వాళ్ళు టోటల్ గా ఇక్కడ మన దగ్గర ఫస్ట్ క్యాంప్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ జూలై. లేదు సిద్దిపేట అంటే సిద్దిపేట అంటే మళ్ళీ దుబాకులంతా సిద్దిపేటకి రావాలంటే కష్టమైంది. కీప్ ఇట్ ఇన్ దుబాకు సార్. అక్కడ చేస్తేనే మనకి బెటర్, కానీ దాంట్లో ఒక ఫ్లా ఏముంటుందంటే సార్ ఈవినింగ్ కాగానే ఇంటికి వెళ్దామన్న ఆలోచన వీళ్ళకి ఉంటుంది. సో అంటే లేట్ అవర్స్ లో కూర్చోకపోవడము, నేర్చుకోకపోవడం ఉంటుంది. ఆ 2 రోజులు వాళ్ళు ఇంకనే హాస్టల్లో ఉన్నట్టు ఉండాలి. అంటే హాస్టల్లో అయితే ఖచ్చితంగా న్యాక్ వాళ్ళు మ్యాండేటరీగా చేస్తారు సార్, అది ఖచ్చితంగా. డబ్బులు ఇస్తారా ట్రైనింగ్ పీరియడ్? సార్ స్టైపెండ్ ఏముంటుంది సార్, భోజనాలు పెడతారు, స్టే అవ్వచ్చు. అంటే 2 రోజులు పని చేయకపోతే ఇక్కడ కుటుంబం ఉపాసం ఉంటుంది. అది నా ప్రాబ్లం. దుబాకి ప్రాబ్లం ఏంటంటే నేను 30 రోజులు కూలి పని చేయకుండా ట్రైనింగ్ వస్తే ఇక్కడ భారీ పిల్లల పరిస్థితి అనేది ఒక సమస్య సార్. దాంట్లో ఒక పని చేద్దాం సార్, తమరు అన్నట్టు ఉన్నతి అని మనకి ఇంకో స్కీమ్ ఉంది సార్. ఆ ఉన్నతి ఏంటంటే ఈ డేస్ లో 100 days కంప్లీట్ అయిన వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం.
సో వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసుకుందాం సార్. వాళ్ళకి మనం 307 రూపీస్ స్టైపెండ్ పర్ డే ఇవ్వచ్చు. సో ఈ సిఎస్ఆర్ ఫండ్ మనము ఫండ్ ఫుడ్ మనం పెడతాం సార్. ఒకసారి కరెక్ట్ గా కూర్చొని అవకాశం ఉంటే దాన్ని ఎట్లా కృషి చేద్దామని చూస్తాను. నేను వాళ్ళకి కొంత స్టైపెండ్ కూడా ఇచ్చే ఏర్పాటు చూస్తాను సార్. స్టైపెండ్ ఇవ్వకపోతే ఎవరు పని చేయలేదు. వచ్చి హాస్టల్లో 9 రోజులు ఉంటే భార్య పిల్లలు కష్టమైంది. ఎవరికి పేదే మినిమం వాళ్ళు రోజు పని చేసుకుంటేనే బతికేటోళ్ళు. మనం వాళ్ళకి ఇంకా స్కిల్ కొంచెం డెవలప్ చేయడం కోసం చేయాల్సినటువంటి పని. నేను మండే ట్యూస్డే సార్తో నా నాగేడి గారిని పిలిపించుకొని నేను ప్లాన్ సార్. ముఖండి కార్యక్రమం మాత్రం స్పీడ్ ఉండాలి సార్. దీనికి ముందు స్టార్ట్ చేస్తే నేను సొంతంగా అమౌంట్ ఇస్తాను. 2 lakhs ఇస్తాను. స్టార్ట్ చేస్తే ట్రైనింగ్ సెంటర్ కు నేను 2 lakhs నేను ఇస్తాను. మీరు స్టార్ట్ చేస్తే ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేశారు అనుకో ఆటోమేటిక్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు సర్టిఫికేట్స్ వస్తాయి. ఆ సర్టిఫికేట్స్ ఎందుకంటే అన్స్కిల్ స్కిల్ చేస్తుంది. స్కిల్ చేసే సర్టిఫికేట్స్ వస్తే సర్టిఫికేట్స్ మనం ఎక్కడైనా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ యూటిలైజేషన్ ఒక్కసారి మనం ఆ విలేజ్ లో కొట్టే ఆటోమేటిక్ అందరికీ ఇంప్రూవ్ అవుతుంది. ఒకటైతే స్టార్ట్ చేయండి. ఒక 20 మెంబర్స్ టార్గెట్ పెట్టి ఒక 20 మెంబర్స్ ఎక్కడైనా స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ ట్రైనింగ్ తీసుకుంటూ పోయినాం అనుకో వాళ్ళు అక్కడనే ఉండి ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటిక్ వాళ్ళకి ఇంప్రూవ్ చేయలేకుంటారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ సర్టిఫికేట్ తో అబ్రాడ్ పోనీ కూడా ఈజీ ఉంటుంది. ఇప్పుడు వేరే స్టేట్ పోనీ కంటే ఈ స్కిల్ గానే ఉంటుంది. ఆయన 3 lakhs ఇస్తాడు. వాళ్ళు ప్లాంటేషన్ ఇస్తారు 3 లక్షలు. అదైతే ఏమిటంటే పిల్లలు ఫస్ట్ ట్రైనింగ్ అయితే అప్పుడు హ్యాపీ అందుకుంటాను. ఈ ఎలక్ట్రీషియన్ కూడా బాగా ఇంపార్టెంట్. ఎలక్ట్రీషియన్ తర్వాత ఇప్పుడు మనం ఈ ఫిల్టర్స్ ఉంటారు కదా, వేరే కంపెనీలో ఫిల్టర్స్ బాగా హెల్పర్స్ ఉంటారు. వాళ్ళు ఇంకా ట్రైన్ చేసి సర్టిఫికేట్ 6 months 3 months కోర్సు ఈ ఆఫ్టర్ జాబ్ తర్వాత అందులో సార్ ఎన్ఆర్ఎల్ఎం కింద కూడా మన అట్లాగే మహిళా శక్తి సార్. ఇప్పుడు మనకి ఎన్ఆర్ఎల్ఎం కింద మనకు మార్చ్ లోపల మనకు డబ్బులు అనేటువంటి మహిళా సమాఖ్యలకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. సో అది వేరియస్ యాక్టివిటీ కొరకు. అట్లాగే మనం సోలార్ కొరకు కూడా ఒక 40 lakhs ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. సో 10% కాంట్రిబ్యూషన్. సో మిగతాదంతా కూడా మనము అగ్రి ఇన్ఫ్రా ఫండ్ తీసుకెళ్ళి టైఅప్ చేసుకొని నిన్ననే మాకు ఒక సర్క్యులర్ ఇచ్చారు సార్. అంటే ఫర్దర్ ప్రాసెస్ చేసుకోవడానికి అది నెక్స్ట్ సోలార్ అనేటువంటిది మనం మహిళా సంఘాల ద్వారా నిర్మించడానికి ముందుకెళ్తున్నాం. హర్ఘర్ సూర్య యోజన అని ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది కదా. ఎస్ సార్. ఈ జిల్లాలో ఏమైనా సెలెక్ట్ చేసిందా సార్? అది రేణుకోట వాళ్ళు ఏం పెట్టుకోగలరు? ఈసారి చెప్తారు దుద్దడి సెలెక్ట్ చేసి మా కమిషన్ రేట్లు ఇక్కడ అన్ని దుద్దడి కిందకి వస్తే ఈసారి దుద్దడి తీసుకున్నట్టున్నారు. ఓకే దుద్దడి తీసుకోండి, నాకే అవుతుంది. నేను అంతా సెల్ఫీ చేయండి. ఓకే ఊరు బాగుపడితే చాలనుకుంటాను. నా ఊరు బాగుపడాలని కోరుకుంటే తప్పేం లేదు. బట్ కలెక్టర్ అంటున్నారు దుద్దడికి ఏంటి సార్, పెద్ద ఊరు దుద్దడికి ఇస్తే పోలీస్ కమిషన్ రేటు కలెక్టరేట్ అన్ని కూడా సోలార్ కవరేజ్ వస్తాయి సార్. ఓకే మా ఊరికి ఇవ్వని రెడ్కో జీఎం గారికి చెప్పి కలెక్టర్ గారు ప్రపోజ్ చేస్తున్న దుద్దడికి ఇచ్చేసి నేను 10 రోజుల్లో ఒకేసారి మన దిశ మీటింగ్ కూడా 10 రోజులు లేకపోతే ఊరుకోలేదు. ఈ సోలార్ అవేర్నెస్ బాగా చేస్తే ఏంటంటే మనకు సోలార్ బాగా ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళకు ఇంప్రూవ్ అవుతుంది. అది కనెక్టివిటీ కూడా వాళ్ళ డబ్బులు సంపాదించడానికి వస్తుంది. సబ్సిడీ కూడా బాగా వస్తుంది. సెంట్రల్ నుండి సబ్సిడీ వస్తుంది. అవేర్నెస్ క్యాంప్ అని ప్రపోజల్ అవేర్నెస్ క్యాంప్ పెడితే ఎందుకంటే ముక్తు బిజ్లీ అనే కార్యక్రమం తీసుకున్నాం కదా. ఈ సోలార్ వాళ్ళు రేట్ పెట్టుకుంటే ఈ సోలార్ కరెంట్ బిల్ కట్టే అవసరం లేకపోతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ప్రపోజల్ పెట్టేస్తే ఒక్కొక్కరు అవేర్నెస్ చేస్తే ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి అవేర్నెస్ క్యాంప్
సార్ పిఎం రెడ్డి గారు ఈ సోలార్ పంప్ సెట్లు కూడా వచ్చినాయి కదా, రైతులకు ఇచ్చేటువంటి పొలాల దగ్గర ఇచ్చే పంప్ సెట్లు ఇచ్చిన ఈ జిల్లాలో సార్ మన కాంపౌండ్ ఏ ఒకటి స్టార్ట్ అవుతుంది సార్ మన సాధించిన డాక్టర్లకు మహిళలకు ఇండివిజువల్ ఫార్మర్స్ పిఎం కుసుమ్ స్కీమ్ కింద స్టార్ట్ అవుతుంది సార్. ఆ కాంపౌండ్ గురించి అడుగుతలేండి. రైతుకి వ్యవసాయం చేసుకునే పొలం దగ్గర కరెంటు వాడుకునే పంప్ సెట్ బదులు సోలార్ పంప్ సెట్లు ఇచ్చింది. అది స్టార్ట్ కాలేదు సార్. అది యూటిలైజ్ చేసుకోవాలి. కరెంటు వైస్ ఈ జీవం గారు ఒకసారి మీటింగ్ లో స్కీమ్ లో చూసిన తర్వాత సోలార్ పంప్ సెట్లు వ్యవసాయదారులకి రైతులకు ఇస్తే వాళ్ళకి ఉపయోగపడేది ఇందులో డిజైన్ చేసి పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇస్తే స్పీకర్ గారు వచ్చిపోయారు. అప్పుడున్న స్పీకర్ గారు వచ్చిన సోలార్ పంప్ సెట్ అని మార్చివాడ కాన్స్టిట్యూన్సీకి గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి పోయినట్టు నాకు గుర్తు. అందుకని ఇప్పుడు వచ్చేది అంతా నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులకు వచ్చేలా చూడండి. కొత్తగా రైతులు కూడా ఎవరైనా ఇప్పుడు కరెంటు వైర్ ఇక్కడికైనా అక్కడ 10 లక్షలు అయితే 5 లక్షలు అయితే ఇదా 5 లక్షలు ఇక్కడనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ సబ్సిడీ వస్తుంది. పిఎం కుసుమ్ కింద సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీతో వాళ్ళు పవర్ యూటిలైజ్ చేసుకొని కాస్తారు 5 HP 10 HP. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నమస్తే సార్. సార్ అగ్రికల్చర్ ఎస్ఎంఏఎం కింద మాకు 1,59,00,000 శాంక్షన్ అయింది సార్. దాంట్లో 56 lakhs లేదు సార్, పర్మనెంట్ సార్. ఆ ట్రాక్టర్స్ ఒక 3 ట్రాక్టర్స్ వచ్చినాయి. ఒకటి దుబ్బాక, ఒకటి సిద్దిపేట వాళ్ళు ఇస్తుంది. మార్చికి ముందు వచ్చినాయి సార్. అక్కడ లోకల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సార్. ఏరియాస్ నుంచి మనం అలాట్మెంట్ ఇచ్చాం వాళ్ళకి. ఏరియాస్ నుంచి మనకి రిక్వెస్ట్ చేస్తారు సార్. నా దగ్గర ఇప్పుడు లిస్ట్ లేదు సార్. నేను రాజకీయ నాయకుడా అది ఇంకేం తీర్మానం ఇంకా రొటవేటర్స్ ఇచ్చాం సార్. బేలర్స్, రొటవేటర్స్ మీరు 1 year లో ఏ రైతుకి ఏమి ఇచ్చినారు, ఏ ఊర్లో ఇచ్చినారు, రైతు పేరు, చిన్నకారా సన్నకారా అది ఒకసారి డిస్కస్ డిస్కషన్ చేసినప్పుడు 2 BHK లేదు కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పంచాయతీ సెక్రటరీ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బీజేపీ యాక్టివ్ కాబట్టి ఇల్లు లేదు, నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇది చేస్తున్నాడు ఇది చెప్తున్నాను. ఏదైతే ఇబ్బంది ఇల్లు లేదనేది క్రైటీరియా కావాలి, ఏ పార్టీ కూడా అనేది క్రైటీరియా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చెప్పినప్పుడు ఇచ్చిన గైడ్లైన్స్ లో కాంగ్రెస్ వాళ్ళైనా పెట్టుకున్నా, టీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నా, బీఎస్పీ వాళ్ళు పెట్టుకున్నా, ఇంకెవరు పెట్టుకున్నా ఇల్లు లేని ఇది ఇల్లు చేయాలి. దిస్ ఇస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద స్కీమ్. దాన్ని తీసుకున్నట్టు ఇప్పుడు ఇందిరా మిల్లని పేరు పెట్టేది కాబట్టి ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు డీల్ చేసినామని మీరు బీజేపీ కాబట్టి డీల్ చేసామని కంప్లైంట్ వచ్చింది. దయచేసి వాటి రివ్యూ చేసి వాళ్ళందరినీ బీఆర్ఏకి పంపిస్తారు. అర్థం వీడియో గారు గత ప్రభుత్వంలో మంజూరైన 2 BHK లోపల సార్ మనకు ఈ 919 ఇంకా నాట్ స్టార్ట్ స్టేజ్ లో ఉన్నాయి సార్. 127 రూఫ్ 123 ఇండ్లు బేస్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి సార్. 127 రూఫ్ లెట్ స్టేజ్ లో ఉన్నాయి. వాలింగ్ 83 ఉన్నాయి. 244 ప్లాస్టిక్ స్టేజ్ ఉన్నాయి సార్. 11,125 కంప్లీట్ అయినాయి. అందులో 10,665 ఇళ్లకు హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది సార్. ఏవైతే ఇప్పుడు కంప్లీట్ కాకుండా మిగిలిపోయినాయో ఈ పోయిన ఇప్పుడు జీవో MS 33 అని ఒక జీవో ఇచ్చారు గవర్నమెంట్. ఎందుకంటే ఈ BS
వాళ్ళ ద్వారానే కంపెనీ చేసి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. దాని గురించి ఈ నెలాఖరు లోపల ఈ కాంట్రాక్టర్స్ తోటి మీటింగ్ పెట్టేసి దీని మీద ఫైనల్ చేసి ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు. గౌడ మండలి వెంకటరావుపేట 2 BHK కంప్లీట్ అయినాయి కాలేదా? కంప్లీట్ అయిపోయింది సార్. ఎన్ని సంవత్సరాలు అయినాయి కంప్లీట్ అయ్యి? ఎన్ని సంవత్సరాలు అయినాయని అడుగుతున్నాం. టోల్గేట్ కాదు మీ ఊరేది? శంకర్ ఇచ్చిరా టోల్గేట్ ఇన్నర్ ఎవరైనా ఉంటురా? ఎందుకు ఇస్తలేదు? కలెక్టర్ నాకు పెట్టారు. బై June 1st ఆల్ 2 BHK షుడ్ హ్యాండెడ్ ఓవర్. మీరు ఏం చేస్తారు? ఆర్డీఓ గారు నోట్ చేసుకొని కన్సర్న్ తహసీల్దార్స్ చెప్పేసి బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హాస్ ఆల్రెడీ హ్యాపెండ్ వాళ్ళు ఉంటున్నారు అంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం. రెండోది ది బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ హ్యాస్ నాట్ బీన్ కంప్లీటెడ్ అంటే ఇమీడియట్ గా బెనిఫిషియరీస్ గుర్తించడం, గ్రామ సభ పెట్టడము, ఆ లిస్ట్ అనేది డిస్ప్లే చేసేసి ఫైనల్ చేసేసి ఇచ్చేసేది. వేర్ దేర్ ఇస్ అ డిస్క్రిపెన్సీ, ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, జెన్యూన్ వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇనెలిజిబుల్ కానీ ఆక్యుపై చేసుకుని ఉన్నారు అన్నప్పుడు వాళ్ళతో ఒకసారి ముందు మీటింగ్ పెట్టేసి ఎంతమంది ఇనెలిజిబుల్ ఆన్ వాట్ గ్రౌండ్స్ అసెస్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ టేక్ అ డెసిషన్. సార్ ఈ జిల్లాలో నాకు ప్రాబ్లం ఏంటంటే నా దృష్టికి వచ్చింది ఏంటంటే కలెక్టర్ తహసీల్దార్ గారు ఒక లిస్ట్ చేస్తారు, లోకల్ ఎమ్మెల్యే గారు ఇంకో లిస్ట్ పంపిస్తారు, ఎంపీ గారు ఇంకొక లిస్ట్ పంపిస్తారు, లోకల్ ఎంపీపీ ఒక లిస్ట్ ఇస్తాడు. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఆల్ ది ఆఫీసర్స్ ఎవరు జెన్యూన్ అయితే అది ఈ పార్టీ ఆ పార్టీ ఎంచడం. ఊర్లో ఇల్లు లేని ఎవరుంటే వాళ్ళు తీసుకుపోయి ఈ చేసి పార్టీ అయిపోయింది. సరిగా అది తేలేదు. మీరు గ్రామసభలు ఇప్పటికి 4 సార్లు పెట్టినా కానీ నేను కూడా 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా చూసిన. మీరు గ్రామసభ పెడితే తేలేదు. కొట్లాడైతే కుర్చీలు వేస్తే వీటి తిట్టాడు వాడి తిట్టాడు ప్రెస్ వార్త అయిపోతుంది తప్ప మీకు పని అయితే కాదు. 3 ఏళ్ళ కింద పెట్టి నీళ్ళు ఇవ్వాలి గృహ ప్రవేశాలు అయితే ఎందుకైతే కొండాపూర్లు కావాలి, వెంకటరావుపేటలు కావాలి, మాసనపల్లిలు కావాలి అట్లా చెప్పుకుంటూ పోతే దుబ్బాక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 30 ఊళ్ళలో అట్లే పెండింగ్ ఉన్నాయి 2 BHK. రెండో సమస్య మీతో సెలెక్ట్ చేసిన తర్వాత తెల్లారి లిస్ట్ చేయాలి. డీలే ఉంటుంది. వారం రోజులు మీరు తహసీల్దార్ గారు పెండింగ్ పెట్టుకుంటారు లిస్ట్. ఈ లోపల పైరు రికార్డులు ఎంటర్ అవుతారు. మీకు ఇల్లు ఇప్పిస్తారు 2,000, 5,000 స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ట్రాన్స్పరెంట్ గా చేయడంలో మీకు ఇబ్బంది. ఈ విధంగా 5 days టైం లిస్ట్ 5 days పెట్టుకుంటారు సార్. నిజంగా ఆయనకి ఇల్లు ఉంది, మన రవీంద్ర రెడ్డికి ఇచ్చి రవీంద్ర రెడ్డికి ఇల్లు ఉంది, ఇల్లు ఫోటో ఇది, ఇంటి డోర్ నెంబర్ ఇది, ఇంటి పరగట్టి తీసుకుని ఆయన పేరు తీసేయండి. ఇయ్యరా మొత్తం కూలిపోయేదాకా ఇవ్వండి అట్లా అని చెప్పేసి 2 BHK పోయిన ప్రభుత్వం కట్టింది మేము ఎవరికి ఏమో కూలిపోయేట్టు అట్లా బోర్డు పెట్టేసి చెప్పేస్తాం జనాలకి. 3 ఏళ్ళు అయితే సార్ పనులే పిచ్చి చెట్లు వచ్చినాయి సార్. ఇళ్ళ మీద స్లాబ్ల మీద పిచ్చి చెట్లు వచ్చినాయి. 3 ఇళ్ళనే వాళ్ళే కంప్లీట్ ఇస్తారు. వాళ్ళు 1 week అక్కడ బోర్డు వేసి పెట్టేసి ఆటోమేటిక్ అయిపోతుంది. ఇంకోటి కలెక్టర్ గారు ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే కొత్తగా బెనిఫిషియర్స్ ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకి SFT ఎంత వాళ్ళు ఏంటంటే 40 yards 60 yards వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఉన్నా వాళ్ళకు అమౌంట్ ఇస్తలేరంట. దాన్ని మరి ఎక్స్ప్లెయిన్ ఉండేది అంటే మనకి ఇందిరమ్మ ఇళ్ల హౌసింగ్ స్కీమ్ కింద సార్ మనకి 400 to 600 SFT వరకు కన్సర్న్ బెనిఫిషియరీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇష్యూ అయింది. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే 600 అడిషనల్ గా 700, 800, 900 SFT వరకు కూడా కట్టుకున్నారు. ఈ కట్టుకున్న దాంట్లో మనం ఏమంటున్నాము అంటే యాజ్ పర్ నాట్ 600 వరకు మాక్సిమం కాబట్టి ఒకవేళ బేస్మెంట్ లేకుంటే ఆ 3 కాలమ్స్ గానీ పక్కన పెట్టేసి ఈ 600 SFT వరకే కట్టుకోండి, అమౌంట్ మొత్తం కూడా 5 lakhs అనేది వస్తుంది అనేది కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తున్నాం. వాళ్ళ వర్షన్ ఏంటి అంటే మీరు ఇచ్చే 5 lakhs మీరు ఇస్తే అడిషనల్ గా మీరు మా సైడ్ నుంచి చేసుకోవాలి కానీ కట్టుకుంటాము అని అంటున్నారు. బట్ డీవియేషన్ ఆఫ్ నామ్స్ కింద అది పర్మిట్ కాదు కాబట్టి ముందు 5 lakhs అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ చేసి మనం ఇస్తాము అన్న 600 SFT అయిన తర్వాత వాళ్ళ ఇష్టం మీద దాన్ని వాళ్ళు ఎట్లా మాడిఫై చేసుకోవాలన్నా కన్ఫర్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాం. ఇప్పుడు మీ సెక్రటరీలే దానికి మార్క్ చేసిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కాదని వాళ్ళు చాలా దగ్గర ఇదే ఇష్యూ జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే ఇంతకు ముందు సెక్రటరీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే మార్క్ చేసిన తర్వాత ఎక్సెస్ ఉంటే దాని కనీసం డిస్కస్ విత్ ఎంపీ హౌస్. అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇద్దరు క్లబ్ చేశారు. బోర్డు కూడా కంపల్సరీ పెట్టాలి సార్. ఎందుకంటే హింసెల్ఫ్ ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వస్తుంది కదా, వస్తున్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గెటింగ్ ద మనీ ఉన్నప్పుడు కంపల్సరీ అది పెట్టాలి సార్.
దుబాకలో 2 BHK సార్. నేను కలెక్టర్ జాయింట్ నేను కెపాసిటీ దుబాకి లేదు. నేను మెదకెంపీ దుబాకి మెదకెంపీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరు ఆఫీసర్స్ నుండి ప్రార్థన ఇల్లు ఇచ్చినట్టు ఇల్లు ఇవ్వడానికి అప్పుడు మనకి ఏదో ఇబ్బంది అయితే దుబాకి మెదక్ వస్తుందని ఆఫీసర్ మనం తీసుకోవాలని గృహ ప్రవేశాలు చేయించుకున్నాం. వాళ్ళు గృహ ప్రవేశాలు చేసిన అవసరం లేదు. మీరు పట్ట వేయడానికి 250 ఆ రోజు అలర్ట్ చేయలేదు. దాంట్లో వేరే వాళ్ళు కౌన్సిలర్ తీసుకుపోయి ఈయన 10 మంది ఆయన 10 మంది పెట్టినాడు. మీరు దుబాక 2 BHK ఎప్పుడైనా విజిట్ చేసినారు? ఒకసారి విజిట్ చేసి మీరు అన్నట్టు సార్, ఒకటి విజిట్ చేయటము, రెండోది ఇందాక అన్నట్టు ఒక 1 month లో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో గృహప్రవేశం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా వి విల్ ఎన్ష్యూర్. థ్యాంక్ యూ. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్